తిరుపతి మేడం ఓకే ఓకే రైట్ ఇక్కడ ఓకే ఓకే ఒక్క నిమిషం. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది చచ్చినంత కాలం మూసీ నది ఉండాలా, ఆ కంపు జనాలు భరించాలా, దానికి అటు ఇటు రోడ్డు తీసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తే ఇబ్బందా? దానివల్ల హైదరాబాద్ నగరంలో 15 లక్షల మంది జనాభా ఉన్నటువంటి దగ్గర అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం తప్పవుతుందా? ఒకటి కాదు రెండు కాదు 80,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి అభివృద్ధిని తీయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే కుట్రేందుకు జరుగుతుంది? చెరువులను ఆకుపై చేసుకుని వెంచర్లు వేసినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూటగొడితే కేటీఆర్ కడుపు ఎందుకు మండుతుంది? కేసీఆర్ కడుపు ఎందుకు మండుతున్నది? ఇవాళ హరీష్ రావు కడుపు ఎందుకు మండుకుంటున్నది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ వెంచర్లు వేయడానికి సహకరించినటువంటి వాళ్ళు. చెరువు సుఖం భూములలో పేదోడు యాసికి పంట వేసుకునేది గతంలో, కానీ చెరువు సుఖం భూములను ఆకుపై చేసుకుని ఇవాళ పర్మనెంట్ రిసార్ట్స్ కట్టుకున్నటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా? అంటే దొంగలకు సద్దులు మోసే పని మీరు చేస్తున్నారు. దొంగలను ఇవాళ పారదోలి ప్రజల కోసం ఆస్తుల్ని కాపాడేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ డిఫరెన్స్ ను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, ప్రజల్ని బెదిరించడం కోసం అక్కడక్కడ జరిగినటువంటి విధ్వంసాలు, తప్పులు చేసినటువంటి వాళ్లను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికాబద్దమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం ఇవాళ కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ రెండు కూడా వాటికి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి కొత్తగా 4,000 ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉచితంగా తక్కువ పైసలతో ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడమే కాక దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇవాళ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆర్టీసీ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీలో కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త కండక్టర్లు, కొత్త డ్రైవర్లు, కొత్త మెకానిక్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి స్థితిని ఇవాళ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడ్డికి పావుషేరు అమ్ముకుందామని చూసింది. చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జాగలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంకులకు లీజుల పేరు మీద ఇచ్చుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అయితే ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలో తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదొక్కటే కాదు, మీకు గుర్తుపెట్టుకోండి, మొత్తం కార్పొరేషన్స్ అన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం పండబెడితే ఈ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి వాటిని అభివృద్ధిలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పటికే 35,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. దాదాపు 78,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇంకా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 15 పథకాలని, ఏ పథకాలని, పాత పథకాలతో పాటు కొత్తగా ఏ పథకాలను తీసుకోవాలనే నిర్ణయం కూడా ఆ రోజు జరుగుతుంది. నవంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ నెలలో కొత్త లోన్లకు సంబంధించి గిరిజనులకు అప్లై చేసుకుంటే జిల్లా కలెక్టర్ ద్వారా, లోకల్ ఎండిఓల ద్వారా అప్లై చేసుకుంటే డిసెంబర్ వరకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని మేము ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి గతంలో పెండింగ్ ఉన్నటువంటి లోన్లకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ అయినటువంటి వాటికి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కూడా రిలీజ్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి, దాదాపు 2 సంవత్సరాలు అయితే కొత్త పథకాలు లేవు. అంతకు ముందు శాంక్షన్ అయినటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దాదాపు
265 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా క్లియర్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి గిరిజనుని ఆదుకోవడం కోసం, ప్రతి గిరిజనుడు తమ కాళ్ల మీద తాము నిలబడి గౌరవప్రదంగా బతకడం కోసం, మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి అన్ని విషయాల్ని ఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నది, ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. అటువంటి పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనతో ఉన్నది. హైడ్రా ఒకవైపు, మూసీ డెవలప్మెంట్ ఒకవైపు జరిగితే హైదరాబాదు ఈ 4 సంవత్సరాల్లో ఒక నూతన అంతర్జాతీయ నగరంగా అవతరించేటటువంటి అవకాశం ఏర్పడబోతున్నది. దీన్ని అడ్డుకోవడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. మూసీ పరివాహక ప్రాంతంలో కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్స్, అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా, దాని కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త ఇల్లు లేదా 50 లక్షల రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది. మీకు పైసలు కావాలన్నా, ఇల్లుకు బదులు ఇల్లు కావాలన్నా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోండి, తీసుకోండి. ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మిగతా పార్టీల లెక్క, గత ప్రభుత్వాల లెక్క ప్రజల్ని రోడ్డు మీద పడేసేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నా. నేను మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కొన్ని పార్టీలు ఇచ్చే వరకు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఎస్సీ ఎస్టీలకైతేనేమో 10 సంవత్సరాలు కల్టివేషన్ లో ఉన్నటువంటి వాళ్లకు అది 10 ఎకరాల వరకు. అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, నాన్ ట్రైబల్స్ అయితే, నాన్ ఏజెన్సీ ఏరియాలోనైతే 3